नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। गर्मियों के दौरान दर्ज किए जा रहे चरम तापमान को देखते हुए सहायक श्रम अधिकारी राजा लिंगू ने निर्माण श्रमिकों को उचित सावधानी बरतने की सलाह दी। उन्होंने बुधवार को शहर के नेताजी चौक पर स्थापित कोल्ड स्टोरेज सुविधा का उद्घाटन किया। कोल्ड स्टोरेज सुविधा निर्माण श्रमिक कल्याण बोर्ड और श्रम विभाग की मदद से स्थापित की गई थी। इस अवसर पर श्रमिकों को ताज़ा पानी उपलब्ध कराया गया तथा गर्मी के दौरान बरते जाने वाली सावधानियों के बारे में बताया गया। कार्यक्रम में भवन निर्माण श्रमिक संघ के अध्यक्ष भंडारी पोषन्ना, पेंटाजी व अन्य लोगों ने भाग लिया। इस अवसर पर सहायक श्रम अधिकारी राजा लिंगू ने कहा है कि श्रमिकों को ताज़े पानी की सुविधा उपलब्ध कराने के उद्देश्य से कूलिंग स्टेशन की स्थापना की गई है। तीव्र धूप के कारण कार्यस्थल पर काम करने वाले कर्मचारियों को उचित सावधानी बरतनी चाहिए। गर्मी से बचने के लिए टोपी, दस्ती पहने और धूप से बचने के लिए ताज़ा पानी पीने की सलाह दी जाती है। ఆదిలాబాద్ పట్టణంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన పరిసర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి సౌజన్యాలతో ఈ రోజు నుంచి మే నెలాఖరు వరకు అవసరమైతే జూన్ వరకు కూడా చలివేంద్రాన్ని ప్రభుత్వం ఈరోజు మనం ప్రారంభించుకున్నాం। దీనికి గాను ఆదిలాబాద్ పట్టణం యొక్క తాపీ మేస్త్రి సంఘం యొక్క ప్రెసిడెంట్ భండారి పోషన్న గారు, తర్వాత పెంటాజీ ఉమ్మడి రమేష్ గారు, పెంటాజీ గారు, ప్రభాకర్, అశోక్ వీళ్ళంతా తమ కార్మికులతో ఈ చలివేంద్రానికి వచ్చి చలివేంద్రాన్ని ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరియు కార్మికులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకుంటూ కేవలం కార్మికులే కాదు, భవన నిర్మాణ కార్మికులే కాదు, ఇతర ప్రయాణికులు ఈ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు ఇది ప్రధానమైనటువంటి కూడలి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ అవకాశాన్ని కల్పించిన పోషన్న గారికి కార్మిక శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా మా భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా కోరుకునేది ఒకటే ఏమిటంటే, మీరు పనిచేసే చోట టోపీలు కానీ రుమాలు కానీ ఇది చేస్తూ ఎండకు వెళ్ళకుండా మేము కూడా అందరి యజమానులకు సమావేశం నిర్వహించి వాళ్ళకు చెప్పినాము, కార్మికులు ఎండలో పనిచేయించవద్దు, వడదెబ్బ గురి కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ రుమాలు కానీ టోపీ కానీ వస్త్రాలు ప్రత్యేకంగా నల్ల వస్త్రాలు ధరించకుండా కాటన్ వస్తువులు ధరించి పనిచేయవలసిందిగా, వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాల్సింది తమ రక్షించుకోవాల్సిందిగా కార్మికుల్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కార్మిక శాఖ తరఫున కోరడం జరుగుతూ ఉంది। లేబర్ అడ్డా మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్మిక శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం లేబర్ తరఫున। అట్లాగే ఇంకా 4 అడ్డాలు ఉన్నాయి ఇట్లాగే శివాజీ చౌక్ కానీ, కలెక్టర్ చౌక్ కానీ, పెట్రోల్